తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ కోటా పరిమితిని ఎత్తివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ కోటా పరిమితిని ఎత్తివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, తెలంగాణ కేబినెట్ సమావేశం కాసేపు క్రితమే ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. మిగతా మంత్రులందరూ కూడా కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల రిజర్వేషన్కి సంబంధించి కీలకంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్ ఏదైతే ఉందో 50% రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ సీలింగ్ లేకుండా 50% మించి కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు అనే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందుకు సంబంధించి గతంలోనే అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా బిల్లు కూడా రూపొందించడం జరిగింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ రూపంలో కూడా 42% సంబంధించి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కానీ ఆర్డినెన్స్ మీద ఇటు గవర్నర్ అయితే సంతకం చేయలేదు. ఈ నేపథ్యంలోనే అది పెండింగ్లో ఉంది. అయితే సెప్టెంబర్ 30వ తేదీ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ విషయంలో ముందుకు వెళ్లాలని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ 42%కి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంది. దాన్ని ఈ సెషన్లోనే బిల్లు రూపకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైపోయిన రోడ్లు కావచ్చు, లేకపోతే జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించి తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. ఆ నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక నివేదికను ప్రస్తుతం కేబినెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కేబినెట్లో ప్రవేశపెట్టిన నివేదికకు పూర్తి స్థాయిలో ఆమోదం అయితే లభించింది. ఇవే కాకుండా ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి 2 ఎమ్మెల్సీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి ఇటు కోదండరామ్ కావచ్చు, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్కి సంబంధించిన 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే వీటి మీద ఏజీ అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వీరంతా కూడా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నారు. ఆ న్యాయ నిపుణులు ఎలాంటి సలహా ఇచ్చారనే విషయానికి సంబంధించి కేబినెట్లో చర్చించడం జరిగింది. ఇవే కాకుండా యూరియాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో యూరియా కొరత చాలా సంక్షోభం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడే యూరియాకు సంబంధించి యూరియా కోటా పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా హ్యామ్ రోడ్లకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. గతంలో హ్యామ్ రోడ్లకు సంబంధించి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హ్యామ్ రోడ్లను నిర్మించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అడుగు ముందుకు పడట్లేదు. ఇందులో ఉన్న చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కదిద్దుకొని ఇక మీద ముందుకు వెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పరిధిలోని R&B రోడ్లు కావచ్చు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన రోడ్లు ఏవైతే ఉన్నాయో సుమారు దాదాపు 6,000 కిలోమీటర్లకు సంబంధించి 6,000 కిలోమీటర్ల దూరానికి సంబంధించి హ్యామ్ రోడ్లను నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మరొకసారి రేపు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో కాళేశ్వరంకు సంబంధించిన రిపోర్ట్ను కూడా పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మొదటగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి కాళేశ్వరంకి సంబంధించి అని చెప్పేసి భావించినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆ విషయాన్ని పక్కన పెట్టేసి కేవలం రిపోర్ట్ను మాత్రమే రేపు టేబుల్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ టేబుల్ చేసిన తర్వాత దాని మీద చర్చ జరుగుతుంది. రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ అవుతున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. రేపు ఏదైతే కాళేశ్వరంకి సంబంధించిన రిపోర్ట్ ఉందో 660 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అందరు సభ్యులు దీని మీద చర్చించేందుకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి కాసేపు క్రితం జరిగిన కేబినెట్ లో కూడా ఇదే విషయాన్ని చర్చించడం జరిగింది. మరొక వైపు తాజా రాజకీయాలకు సంబంధించి కూడా చర్చ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సుధీర్.